హాయ్ ఫ్రెండ్స్, కథామృత లహరికి సుస్వాగతం. ఈరోజు అమ్మఒడిలో అనే సింగిల్ ఎపిసోడ్ స్టోరీ వినిపించబోతున్నాను. ఇది ఎంతోమంది అమ్మా నాన్నల కథ కాబట్టి రియల్ స్టోరీ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలంగాణ మారుమూల కుగ్రామానికి చెందిన కథ. అందుకే నేటివిటీ కోసం నాకంత బాగా పట్టులేని తెలంగాణ మాండలిక యాసలో రచించడం జరిగింది. అక్కడక్కడ పొరపాట్లు దొరికితే క్షమించాలి. ఇక కథలోకి వచ్చేస్తాను. అర్ధరాత్రి దాటిన లచ్చిందేవికి కంటి మీదికి కునికే రాలేదు. ఎందుకంటే ఇవాళ పొద్దుగాలే పెద్ద కొడుకు వెంకటేష్ దిగబడి, అమ్మ నువ్వు బతికినన్ని దినాలు నేను తమ్ముడు సీనుగాడు వంతుల ఓరిగా నిన్ను 6 నెలలు చూసుకుంటాం. నీ కోడలు ఇద్దరిది అదే మాట. ఇంకేం సంచాయించక పెట్టే బేడ సదురుకుని బేగి బయలుదేరు, తెల్లారగట్టే పట్నం బస్ ఎక్కుదాం. ఆనక నిమ్మళంగా పొలం బేరం పెట్టి మంచి రేటు వస్తే అమ్మేసి వచ్చిన పైసలు సీనుగాడు నేను సరికాస్త పంచుకొని సంటోళ్ల పేరున బ్యాంకులో వేస్తాం. నువ్వేం ఫికర్ పడమాక. సావు కబురు సల్లగా చెప్పిండు. ఆడి మాటలు ఇన్నకాడి నుంచి కొడుకులిద్దరూ తను నిలువునా కోసి చెరో ముక్కాసేసి పంచుకున్నట్టు అనిపిస్తాంటే ఆ గుండె కోత తట్టుకోలేక నులక మంచం మీద అటు ఇటు మొసలుతూ పెనిమిటి బతుకుండగా చెప్పిన మాటలన్నీ ఒక్కోటి యాదికి తెచ్చుకోసాగింది. 10 ఏళ్ల నాటి ముచ్చట. ఓ దినం సింహాద్రి సూరికింత సతికిలబడి చుట్ట కాలుస్తా ముసుముసుగా నవ్వుకోవడం చూసి, ఏంది నీలో నువ్వే తెగ నవ్వుకుంటున్నావు, నాకు కూసింత సెవితే నేను నవ్వుతాగందా మొగుడికేసి మురిపెంగా చూస్తూ అడిగింది. ఏం లేదు లచ్చిందేవి, ఇవాళ నీ ముద్దల కొడుకులిద్దరూ ఉరికల్లం కాడ రహస్య మంతనాలు సాగితా ఉంటే ఆటిల్లో కొన్ని కూసిన్ని నా సెవినబడి ఏడవలేక నవ్వుతాండ. నీకు విషయం తెలుసా, ఆళ్ళి పాలి అమ్మా నాయన యోగక్షేమాలు విచారించడానికి రాలే. మనం ఆరుగాలం రెక్కలు మొక్కలు చేసుకుని పండించిన పంట అట్నుంచి అట్టే మిల్లుకు తోలి పొలం బేరం పెట్టాలని సొంచాయిస్తుండారు. దాంతోపాటే ఈ ఇంటిని ఇయ్యాలో రేపే ఈయనబోయే సూడిగేదెను ఆయన కాడికి అమ్మి మనల్ని పట్టణానికి తోలకపోవాలనుకుంటుంటారు ఎటకారంగా చెప్పాడు. పెనిమిటి వరస తనకు అస్సలు నచ్చలేదు. బిడ్డల్ని గురించి అట్టా ఎకసెక్కంగా మాట్లాడమాకవయ్యా. వాళ్ళకి చిన్నప్పటి నుంచి అమ్మా నాయనంటే వాళ్ళ మళ్ళ ప్రేమ. నేను పొలంలో కలుపు తీయడానికి వెళ్ళి స్కూల్ నుంచి వచ్చే టైంకి రాకపోతే మన పెద్దోడు, అమ్మ ఇంట్లో లేకపోతే నాకు ఎట్టాగో ఉండదు నాయన, ఎప్పుడు వస్తాదంటూ బిక్కమొహంతో గుమ్మం కాడే కాపు కాసేవాడుని నువ్వే శానాతూర్లు చెప్పేటోడివి కదా. గదంతా ఆదమరిసినావా? ఇంకా చిన్నోడికైతే నువ్వంటే వాళ్ళ ప్రేమ. పై చదువుల కోసం పట్నం వెళ్ళేదాకా రోజు తొలి ముద్ద నీ చేతితో పెడితే కానీ తిండి తినేటోడు కాదు. రేతిరి అయిందంటే చాలు నీ పక్కలో చేరి గట్టిగా వాటేసుకుని పడుకునేవాడు. ఇప్పుడు నౌకరీలు రాగానే పాపం బిడ్డలు మనల్ని విడిచిపెట్టి ఉండలేక ఆడికి తీసుకెళ్ళాలని ఆశపడుతుంటారు. అందులో తప్పే ఉండాది. నాకు పిల్లల్ని చూసుకుంటా పట్టణంలోనే ఉంటే బాగుంటుందనిపిస్తుంది. వెళ్దామా? ఆశగా అడిగింది. పెనిమిటి ఓ ఎరినవ్వు నవ్వేసి, ఓసి పిచ్చిమకమా, నువ్వు చెప్పేటి కథలు ముచ్చట్లన్నీ వాళ్ళ పెళ్ళాలు రాకముంగటివే. ఇప్పుడు వాళ్లకు అమ్మా నాయనంటే కూరలో కరేపాకసుంటోళ్ళు. అది తెలవక నువ్వేమో ఓ కొడుకులు మనల్ని ఏదో ఉద్ధరిస్తారని పిచ్చి భ్రమలో పడి మురిసిపోతుండావు అంటూ గెలిసేసిండు. తనకు మాసెడ్డ కోపం వచ్చినది. అడికేసి సురసరా చూస్తా, ఏందయ్యా నువ్వు మరి మీ అమ్మ నాయన్ని మనం నెత్తిన పెట్టుకొని చూసుకోలే? మరి అసుంటప్పుడు మన బిడ్డలు వాళ్ళ అమ్మ నాయనలు ఎందుకు మంచిగా చూసుకోరు? ఈ తాళ్ళ ముక్కలే గాళ్ళు అంటూ కొడుకుల తరఫున వకాలు తప్పుచ్చుకొని వాదించింది. పెనిమిటి తన్ని జాలిసూపులు చూస్తా, నీకు వయసు తెలిదే లచ్చిందేవి, పల్లెలో పుట్టి పెరిగి సచ్చేదాకా పైరగాలి పీల్చుకుంటా బతికిన పాత తరారోళ్ళందరూ మళ్ళాగే పెద్దోళ్ళని దేవుళ్ళు లెక్కన పూజించేటోళ్ళు. కానీ ఈ తరం కుర్రకారు బొడ్డూడగానే పురిటిగడ్డ మీద మమకారం ఇడిచిపెట్టి పట్టవాసం మరిగినోళ్ళు. పెద్ద చదువులు చదివి గొప్ప నౌకరీలు చేస్తా శానా అంటే శానా తెలివి మీరిపోనారు. సంసారం అంటే పెళ్ళాం బిడ్డలు గంతే వాళ్ళకి. సుఖల మధ్యన సందమావ లెక్క ఎక్కడో ఒకళ్ళు ఆరో తప్ప ఈ కాలం కొడుకుల్లో శానా మటుకు
అమ్మ నాయన చుట్టాలు పక్కాలు అందరూ పరాయోళ్ళే, పనికిరానోళ్ళే. లోకం తీరే అట్ట మారిపోనాదే. అందుకే మన బిడ్డలిద్దరూ ఆ మందలో కలిసిపోయిండ్రు. ఇప్పుడు వాళ్ళు మనల్ని సింహాసనం మీద కూర్చోబెట్టడానికి కాదు ఆడికి రమ్మనేది, పాలేర్ల లెక్కన ఎట్టి సాకిరీ చేయించుకోవడానికే అని ఎంత ఎడమరిసి చెప్పినా తను చెవికి ఎక్కించుకోకపోగా, సాలే ఊరుకో, మన బిడ్డలకైతే చేయడం ఎట్టి సాకిరీ ఎట్టా అవుద్ది, నీదంతా మరి సీతరం కానీ అంటూ బుకాయించింది. ఎన్నడూ లేనిది ఆ దినం పెనిమిటికి తన మీద మాసెడ్డ కోపం వచ్చినది. నేనింత చెప్పినా నువ్వు వినుకోవడంలే. అటాగైతే పద, నిన్ను పెద్దోడు తోలకపోతాడంట. ఆడ కోడలు నౌకరీలో చేరి పొద్దున్నే వెళ్ళి సంధ్యాలకు కొంప చేరుద్దంట. ఆ అమ్మ వచ్చే టయానికి ఇంటిలిపాతికి వంట పెంట అన్నీ చేసి పడి మనిషి లెక్కన పడుండు. నానేమో చిన్నోడి కాడ బుడ్డోళ్ళందరినీ రోజు స్కూల్ కాడ దింపుడు తీసుకొచ్చుడు, డ్యూటీ చేసుకుంటూ జీతం బత్తం లేని నౌకర్ లెక్కన చిన్న కోడలు పెట్టే పాసిపోయిన సర్దుకుడు తింటూ బతికేస్తా. అదే కదా నీకు ఇట్టమైంది అని పెద్ద పులి లెక్కన గదమాయించిండు. అప్పుడు అర్థమైనది పెనిమిటి తనతో పరాస్కాలు ఆడడం లేదని, సత్యమే చెబుతున్నాడని. ఒక్కసారి గుండె గుబిల్లు మంది. గబుక్కున అతగాడిని గట్టిగా వాటేసుకుని, ఏంది నువ్వు ఆడా నేను ఈడ ఉండాలా, అదట్టా కుదురుద్దయ్యా, మెళ్ళో పుస్తపెట్ట కాడి నుంచి నిన్నొక్క దినమైన నిన్ను విడిచిపెట్టినానా, సావుదలకు లావుదుక్కం అన్నట్టు ముది మీద పడ్డాక నిన్నెడబాసి నేనెట్టా ఉండేది, సావైనా బతుకైనా నీకాడే అంటూ పెనిమిటి గుండెల మీద తలా నుంచి బోరుమంది. ఏడో మాకే నా ముద్దలు పెళ్ళామా, నా బొందులో పేనం ఉండగా వాళ్ళ ఆటలు సాగుతాయంటే మనం ఆడికి వెళ్ళేదిలే. పంట పొలాన్ని పాడిబెరను నమ్ముకుంటూ కలో గంజో తాగి పుట్టిన గడ్డ మీదే బతికెళ్ళబుచ్చుదాం. చదువుకున్న ప్రతివాడు నౌకరీలంటూ పట్టణాలకు పరాయి దేశాలకు వలసెళ్ళి ఇప్పటికే సగం పల్లెలు జనాలు లేక ఒట్టిపోయిన వాగులు లెక్కన కళదప్పిపోయినాయి. ఇంకా సాగు చేసే రైతన్నలు సొంతూరు వదిలి బిడ్డలెంట పడిపోతే నేలమ్మకి దిక్కెవరే, ఆ తల్లికి తన బిడ్డల మీద ఆశ ఉంటుంది కదా అనేసి మర్నాడే కొడుకులు ఇద్దరికీ మా బతుకులు ఇడనే తెల్లారాల, పట్టణానికి రాలేమని ఖరాఖండిగా చెప్పేసిండు. ఆ రోజు నాయనకు ఎదురు చెప్పలేక ఇద్దరు తోకమడిసిండ్రు. నాటి నుంచి ఇన్నేళ్ళు ఒకరికొకరంగా దిగులు చింత లేకుండా ఉన్నంతలో సంతోషంగా బతికాం. 3 మాసాల కిందటే పెనిమిటి తను ఇడిచిపెట్టి కోరుకున్నట్టు సొంతూరులో సొంత లోగిట్లోనే కన్నుమూసిండు. నాటి నుంచి అన్నదమ్ములిద్దరూ మరో తూరి అదే పాట, నాయన నిన్ను ఇడిచిపెట్టిపోయిండు కదమ్మా, ఇంకేడ నీకేముంటాదని మనోళ్ళని చూసుకుంటూ మా కాడ సుఖంగా ఉండమ్మా అంటూ. వాళ్ళెంత గింజుకున్నా కానీ తను సచ్చినా వెళ్ళేది లేదు. ఆడ కోడళ్ళ దాక్షికానికి తను తలొగ్గలేదు. పెనిమిటిపోతూ తన పేరున రాసిన పొలం ఇల్లు బొందులో పేణముండగా అమ్మేదేలే. సావైనా బతుకైనా ఈ అమ్మ ఒళ్ళోనే. పెనిమిటి జీవుడు నా చుట్టూ తిరుగుతూ ఉంటే ఇంకా భయానికి తావేది. అందుకే తెల్లారగానే వెంకటేష్కు యాడికి రానని, నా బతుకదు నేను బతుకుతానని నిక్కచ్చిగా చెప్పేస్తా. ఆ పైన మంచి చెడు ఆ భగవంతుడే చూసుకుంటాడనుకుని గుండె నిండా ఊపిరి పీల్చుకుని కోడి కూసేయాలకి నిమ్మళంగా నిద్రలోకి జారుకుంది లచ్చిందేవి. కథ విన్నారు కదా. ఈ కథ ఇంతటితో ముగిస్తున్నాను. త్వరలో మరో మంచి కథతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.